నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీ నరహర్ శెట్టి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉన్న వేళ రాజకీయ పార్టీల ఎత్తుగడలు కాకరేపుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే జగన్ వర్సెస్ కూటమి మధ్య రసవత్తర పోటీ జరుగుతుంది. రోజు రోజుకు రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో చివరి నిమిషం వరకు కూడా తమ పోరాటాన్ని కొనసాగించేందుకు వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీలు ఎక్కడా తగ్గడం లేదు. ఎత్తులకు పై ఎత్తులతో ముందుకు సాగుతున్నాయి. ఏపీలో రాజకీయ సమీకరణాలు ఎలా మారుతున్నాయి? అసలు ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారు? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు, జుమ్కాల్లో అందుబాటులోకి వస్తారు. టీడీపీ అధికార ప్రతినిధి విఎస్ఆర్ చౌదరి గారు జుమ్కాల్లో అందుబాటులోకి వస్తారు. జనసేన వీర మహిళ కృష్ణవేణి గారు కూడా జుమ్కాల్లో అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ అక్షర సత్యం గారు మనకి ఫోన్ ద్వారా అందుబాటులో ఉంటారు. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ముందుగా ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం, విఎస్ఆర్ చౌదరి గారితో మాట్లాడదాం. చౌదరి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చౌదరి గారు, ఏంటి కౌంట్ డౌన్ షురూ అయింది? ఇంకొంచెం ఒక్క వారం రోజులు మాత్రమే ఉన్నాయి. గట్టిగా మాట్లాడాలంటే వారం రోజులు కూడా లేవు, 6 రోజులే ఉన్నట్టు. పోలింగ్ డే ఎలాగో ఉంది కాబట్టి ఈ 6 రోజుల్లో ఎలా ముందుకు వెళుతున్నారు? మరి కూటమి పరిస్థితి ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? సార్, మొదట లక్ష్మణ గారు, మీకు మాటి ప్రేక్షకులకి, జనసేన నేత కృష్ణవేణి గారికి, వైఎస్ఆర్సీపీ మోహన్ రెడ్డి గారికి నమస్కారాలు. రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమి 160+ డిసైడ్మెంట్ అయిపోయింది. రేపు జూన్ 4న ప్రకటనలు వస్తే 160+ ఉంటాయి, కానీ తక్కువ ఉంది. కాకపోతే మోడీ గారు వచ్చారు, అమిత్ షా గారు వచ్చారు, హోమ్ మినిస్టర్ గారు కాకుండా డిఫెన్స్ మినిస్టర్ వచ్చారు. చాలా మంది ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ నాయకులు పర్యటించారు. గతంలో మోడీ గారు సరిగా సహకరించడం లేదు కూటమికని, 3 పార్టీల్లో రకరకాల మేనిఫెస్టోల కన్నా అభియోగాలని, కథలని చెప్పారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మోడీ గారు గొడవలోకి తీసేశారు. పూర్తి స్థాయిలో మాఫియా రాజ్యం నడుపుతానంటున్నాడు. ఎక్కడ చూసినా కరప్షన్ కరప్షన్ కరప్షన్. 5 ఏళ్లలో ఏమీ చేయలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులని కూడా దుబ్బితిన్నారు. పూర్తి స్థాయిలో రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు. ఈ దుర్మార్గమైన పరిపాలన ఇంక అవసరం లేదు. మోడీ గారి భరోసాతో, చంద్రబాబు గారి నాయకత్వంతో, పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో డబుల్ ఇంజిన్ సర్కారు ఆంధ్రప్రదేశ్ నడుస్తుంది. గెలబోయేది ఉమ్మడి కూటమి అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పారు. మేము అమరావతికి కట్టుబడి ఉన్నాం. వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ కట్టుబడి ఉన్నాం. 2 ఏళ్లలో పోలవరం పూర్తి చేస్తాం. అనేక అంశాలపైన, ల్యాండ్, శాండ్, మైను, వైను, మొత్తం అంశాలపైన మోడీ గారు ఏ విషయాన్ని, ఇండ్ల విషయంలో కూడా ఈ రాష్ట్రానికి 22 లక్షలు ఇస్తే 2 లక్షల ఇల్లు కూడా పూర్తి చేయలేదు. కేంద్ర ప్రభుత్వ నిధులన్నింటినీ కూడా మీరు స్టిక్కర్ వేసుకొని మా పథకాలని చెప్తున్నారని చెప్పి చాలా క్లియర్ గా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి రాష్ట్రంలో వైఎస్ఆర్సీ ప్రభుత్వాన్ని కడిగి అవతల పడేశాడు. ఇవన్నీ చూసిన తర్వాత రాష్ట్ర ప్రజల్లో పూర్తిగా కార్యకర్తల్లోనూ, జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కార్యకర్తల్లోనూ మంచి ఉత్సాహం వచ్చింది. మొన్నటి వరకు 150, 140 అనుకుంటామంటే ఈరోజు 160+ వెళ్ళిపోయాం. ఇంకా కూడా డిపాజిట్ వస్తున్నారు, అది కూడా ఆలోచనలు పడిపోయినారు. ఇంకో పక్క చెల్లెలు వాయిస్తున్నారు. ఇంకో పక్క పార్టీ కార్యకర్తలు, నాయకులు రాజీనామా చేసి మా పార్టీలో, జనసేన పార్టీలో, తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు. వైఎస్ఆర్సీపీ పూర్తి ఖాళీ పరిస్థితి పడతా ఉంది. ఏమైనా చేశారు 5 ఏళ్లలో? ఏమీ చేయలేకపోయారు. కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా దుర్వినియోగం చేశారు. 5 బడ్జెట్లు 12 లక్షల కోట్ల రూపాయలు ప్రవేశపెడితే 11,50,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తే ఈ డబ్బంతా ఏమైంది? మద్యం ఏర్లై పాటిస్తున్నారు, లక్షల కోట్లు తినేస్తున్నారు, లెక్కలు లేవు. ప్రభుత్వ ఆస్తులని కూడా తనఖా పెడుతున్నారు. FRB పర్మిట్ దాచి తీసుకొచ్చి అప్పులు తీసుకొచ్చి పంచారు. వీటన్నిటికి కూడా పూర్తి స్థాయిలో లెక్కలు చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు ఉంది. టోటల్ కరప్షన్ అంతా కూడా చేసింది నేనని చెప్పి మోడీ గారు గట్టిగానే ఎక్కుపెట్టారు. చివరికి జగన్మోహన్ రెడ్డి గారు హస్త సన్యాసం చేశారు. ఏమంటే రాబోయే ఎన్నికలు సజావుగా జరిగే పరిస్థితి ఉందా లేదో డౌట్ గా ఉంది, నాకు అనుమానంగా ఉంది, నా పార్టీ గెలుస్తుందా లేదా డౌట్లుగా ఉన్నాయి అని బేలమాటలు మాట్లాడుతున్నారు. చివరికి ఆయన నైశీర్యంలోకి వెళ్ళిపోయి ఇంక నేను గెలబోయే పరిస్థితి లేదు, నాకు లండన్ టికెట్, శ్రీకృష్ణ జన్మస్థానమా, వైట్ హౌస్ అనే విషయాలపైన డోలయానుమానంలో ఉన్నారు. వాళ్ళ పార్టీ కార్యకర్తలు కూడా ఇప్పటికే చాలా మంది, మా తిరుపతిలో కూడా, తిరుపతి వైఎస్ఆర్సీపీ మేయర్ ఈరోజు ఆ పార్టీకి రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో చేరబోతున్నారు, కార్పొరేట్ తో సహా. సో ఇలా ప్రతి జిల్లాలోనూ, ప్రతి టౌన్ లోనూ ఆ వైఎస్ఆర్సీపీకి గాలి వ్యతిరేకమే కాకుండా ఫ్యాన్ ఎప్పుడు ఆగిపోయింది. చెప్పిన మాటలు డొల్లైపోయినాయి. ఇచ్చిన హామీలంతా పూర్తిగా తొక్కలో చేశాడు. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ప్రజలకు వెళ్ళలేదు.
తెలుగుదేశం పార్టీ ఉమ్మడి పార్టీ మేనిఫెస్టో సూపర్ 6 నుంచి షణ్ముఖం వరకు ప్రజల్లో బ్రహ్మాండంగా దూసుకెళ్తున్నాయి, నమ్మకాలు పెరిగినాయి, పూర్తి స్థాయిలో పొత్తులు ఆమోదించారు, గౌరవించారు. రేపు 11 ఓట్లేపోతారు, జూన్ 4 పోతారు. చౌదరి గారు లాస్ట్ టైం ఎలక్షన్ లో కూడా మీరు మేమే గెలుస్తామని కూడా చెప్పారు. ఇంత కాన్ఫిడెంట్ గల కారణం ఏంటి? ఇప్పుడు లాస్ట్ టైం కూడా 2019లో మేమే గెలవబోతున్నాం అన్నారు. మొన్నటి వరకు మీరు 130, 140, ఈరోజు 160 అంటున్నారు. ఎలా నమ్మాలి? మంచి మాట చెప్పారు లక్ష్మీనాథ్ గారు. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఏమక్క మండదా, ఏం చెల్లి మండదా, ఏమన్నా మండదా, ఏం తమ్ముడు మండదా అని మాట్లాడుతున్నారు. నిజమే సార్, రాష్ట్రంలో అన్నా క్యాంటీన్ కూల్చేస్తే మండదా, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసేస్తే మండదా, పోలవరాన్ని ముంచేసి రైతు ఆత్మహత్య నాశనం చేస్తే మండదా, అక్క చెల్లెలకు దశ చట్టం చూపించి గ్రాఫిక్ చూపించి రోజుకు 3 అఘాయిత్యాలు చేసి మానవంగా చేస్తున్న ఈ ప్రభుత్వం చూస్తే మండదా, రాష్ట్రంలో ప్రత్యేక హోదా కాకుండా రాజధాని లేకుండా చేస్తే రాష్ట్ర ప్రజలకి ఉద్యోగాలు లేకుండా పరిస్తే నిరుద్యోగులకు మండదా, ఉద్యోగులకి జీతాలు లేకుండా గడిది చాకరీ చేపిస్తా ఉంటే ఉద్యోగస్తులకు మండదా, డిఎస్సి ఇస్తా అని చెప్పి దగా డిఎస్సి చేసిన డిఎస్సి నిరుద్యోగులకు మండదా, ఈ పూర్తిగా మద్యం షాపుల్లో పూర్తిగా డిజిటలైజేషన్ మాన్చేసి రేట్లు పెంచేసి తాగుబోతులు తనఖా పెట్టిన ఈ ముఖ్యమంత్రిని చూస్తే మండదా చెప్పండి. రోజుకి 8 ఈ ఎప్పుడు పెంచని కరెంట్ ఛార్జీలు ఈ 5 ఏళ్లలో 9 సార్లు పెంచి 300-400 వచ్చే బిల్లుని 4,000 రూపాయలు చేసిన ఈ మహానుభావుడు చూసి రాష్ట్రం మండరా, అన్నక పిల్లలకి ఇచ్చే గోరుముద్ర తీసేస్తే పిల్లలకి మండదా, ఏ రకంగా మండదు. రోజుకి 18 గంటలు పనిచేసి రాష్ట్రం కోసం పనిచేయడం ముఖ్యమంత్రి గారిని దుర్మార్గంగా మా పార్టీ పగలగొట్టి జైల్లో పెడితే మాకు మండదా. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఇంటికి పంపిస్తాను, ఇదే మా నమ్మకం, మా భరోసా, మా ధైర్యం. 3 పార్టీలు కలిసి మోడీ నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని కూల్చేదానికి 100% డిసైడ్ అయిపోయారు. గెలిచేది మేమే, ప్రభుత్వం నిలబెట్టేది మేమే, ప్రమాణ స్వీకారం చేసేది మేము మీద సవాల్ చేస్తున్నాం. ఓకే చౌదరి గారు, మళ్ళీ మాట్లాడతాం మీతో. మనం మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. ఓకే, కృష్ణవేణి గారితో మాట్లాడదాం. జనసేన వీర మహిళ కృష్ణవేణి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ లక్ష్మీనాథ్ గారు. కృష్ణవేణి గారు, ఏంటి చిరంజీవి గారు మోహన్ రెడ్డి గారికి నమస్కారం అండి, అక్షర సత్యం గారికి కూడా నమస్కారం, అమ్మా టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నమస్తే అండి. ఏంటి చిరంజీవి గారు ఏదో కొత్త వీడియో వదిలినట్టున్నారు 1 అవర్ క్రితం, ఏంటండి మరి మంచి జోష్లో ఉన్నట్టున్నారు మీ జనసేన? సారీ అండి లక్ష్మీనాథ్ గారు, అది కూడా చూడలేదు నేను, ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియాలో లేను చాలా వరకు. ఎందుకంటే మాకు ఇంటర్నల్ గా మీటింగ్, బూత్ కమిటీ మెంబర్లతో మీటింగ్, మండల ఏం లేదండి. నా తమ్ముడు మంచాడు, నా తమ్ముడు లాంటి వ్యక్తి గళం ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఉండాలి. ఒక కొడుకుకి కష్టపడుతుంటే ఏ తల్లి మాత్రం చూస్తూ ఊరుకోరు. అదేవిధంగా నా తల్లి కూడా బాధపడితే నేను కూడా చెప్పాను, వాడు మంచి పని తీసుకున్నాడు, మంచి నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పాను. కాబట్టి పిఠాపురం ప్రజలారా, మీరు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గెలిపించాలని ఆయన వీడియోలో చెప్పారు. అది సారాంశం. చిరంజీవి గారు ప్రత్యక్ష రాజకీయ ఫస్ట్ క్వశ్చన్ అండి. కృష్ణవేణి గారు ఫస్ట్ క్వశ్చన్. చిరంజీవి గారు ఇప్పుడు వరకు నేను ప్రత్యక్ష రాజకీయాల్లో రేనని చెప్పుకుంటూ వచ్చారు. మరి ఒకేసారి గత 4 రోజుల నుంచి ఒక్కొక్క కామెంట్ నెమ్మదిగా చేసుకుంటూ తన తమ్ముడికి 5 కోట్లు విరాళం అయితే ఏంటి, తర్వాత ఇప్పుడు మొన్న రీసెంట్గా సీఎం రమేష్కి అయితే ఏంటి, లేదంటే పంచకర్ల రమేష్ గారికి అయితే ఏంటి, వాళ్ళకి వాళ్ళకి నేను ఓటేయమని చెప్తూ చూసాం. అదేవిధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. అంటే ఒక్కొక్కరు మోతాదు మించుకుంటూ చెప్పడానికి ఇప్పుడు ఆ రాజకీయాల్లోకి ప్రధానంగా ఈయన మాటలు మాట్లాడడానికి కారణం ఏమంటారు మీరు? అంటే ఒక మంచి విజన్ తో చిరంజీవి గారు ఆ రోజు పార్టీని పెట్టడం, 100కు పైగా పైచీలకి బీసీలకి సీట్లు ఇవ్వడం, సామాజిక న్యాయం అంటూ ఆ రోజు పిఆర్పి పార్టీని పెట్టడం, పెట్టిన 18 సీట్లు తెచ్చుకోవడం, ఆయన పార్టీని నిలబడనివ్వకుండా ఎంత మంది ఆయన ప్రెజర్ చేసి చిరంజీవి గారు లాంటి మంచి వ్యక్తి ఒక మంచి విజన్ తో వస్తే ఆ పార్టీని ఎలా విచ్ఛిన్నం చేశారు, తర్వాత జరిగిన పరిణామాలు ఇవన్నీ అందరికీ తెలుసండి. కానీ ఆ విజన్ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి ద్వారా నెరవేరబోతుంది అన్న ఒక ఆకాంక్ష కావచ్చు. రాష్ట్రంలోని ఆల్రెడీ చూస్తున్నారు, మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా విడిపోయిన దగ్గర నుంచి పరిణామాలన్నీ కూడా చిరంజీవి గారు కూడా దేశ భవిష్యత్తుని, రాష్ట్రాల భవిష్యత్తుని కూడా ఆకాంక్షించేటువంటి వ్యక్తి కాబట్టి ఆయన నా తమ్ముడి ద్వారా ఇది నెరవేరబోతుంది అనేటువంటి ఆ కళ నెరవేరబోతుంది, ఆ కళ సాకారం కాబోతుందని పూర్తిగా చిరంజీవి గారు నమ్మారు. కాబట్టే మొన్న
ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు కూడా మెగా బ్రదర్ ఎప్పుడు వదిలేయలేదండి, ఎప్పుడు బిడ్డగానే కృష్ణవేణి గారు వైసీపీ వాళ్ళు కూడా ఎన్నోసార్లు చెప్పారు, కృష్ణవేణి గారు వైసీపీ నాయకులు కూడా ఎన్నోసార్లు చెప్పారు, చిరంజీవి గారు అంటే మాకు గౌరవం ఉంది, చిరంజీవి గారు మా పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని చాలామంది కార్యకర్తలు చెప్పిన పరిస్థితి. అంటే ఈరోజు ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే సపోర్ట్ చేసినట్టుగా చూడాలి, అంతే కదా? అంటే మీ కూటమికి సపోర్ట్ చేసినట్టుగా ఆయన ఎక్కడ మాట్లాడలేదు కదా. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఒక్కరిని గెలిపించమనే ఆయన చెప్పినట్టు వీడియోలో అర్థం. ఏమంటారు? అంటే కూటమికి సపోర్ట్ చేశారా లేదన్నది వాళ్ళ రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు కూటమికి సపోర్ట్ చేశారు. కూటమి ఒక కూర్పుగా తీసుకున్నదే పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడ ఇవాళ వదిలిన వీడియోలో అయితే కృష్ణవేణి గారు ఇవాళ వదిలిన వీడియోలో అయితే ఆయన ఎక్కడ కూడా మీరు కూటమి కొట్టేయండి అని చెప్పలా. కేవలం పిఠాపురంలో నా తమ్ముడు మంచివాడు, ప్రజలకు మంచి చేద్దాం అనుకునే వ్యక్తి గ్లాసుకు ఓటేసి మీ అమూల్యమైన ఓటు ముద్రనేసి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి అసెంబ్లీకి పంపాలి, ఓట్ ఫర్ క్లాస్ జై హింద్ అని చెప్పి గ్లాసుకి పవన్ కళ్యాణ్ని గెలిపించమని మాత్రమే వీడియోలో ఈరోజు చెప్పారు. అంటే మున్ముందు రోజుల్లో ఇంకేమైనా చెప్పే అవకాశం ఉందంటారా కూటమికి? ఉండొచ్చండి, ఎందుకంటే ఆల్రెడీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం అంటే చాలా ఇష్టమైనటువంటి వ్యక్తులు చిరంజీవి గారు ఒకరు. మోడీ గారు వచ్చినప్పుడు కూడా ఆయనకి స్పెషల్ గా ఆహ్వానం పలకడం కానీ మనం చూసాం చాలా సార్లు. మోడీ గారు వచ్చినప్పుడు కూడా ఆయన్ని ఆలింగనం చేసుకుని ఎంత బాగా చిరంజీవి గారు అంటే రెస్పెక్ట్ చేస్తారన్నది కూడా తెలుసు. కాకపోతే ఇప్పుడు కూటమికి సపోర్ట్ చేస్తా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తే కూటమికి సపోర్ట్ చేసినట్టుగానే అని మేము భావిస్తున్నాం. కానీ ఆ మాట చిరంజీవి గారి నోటంటే వస్తే ఇంకా బాగుంటుంది. కాకపోతే రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రమే పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తే కూటమికి సపోర్ట్ చేసినట్టుగానే మేము కూడా భావిస్తున్నాం. ఓకే మళ్ళీ మాట్లాడతారు మీతో. మనతో ఫోన్లో అక్షర్ సత్యం గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మీకు ప్యానెల్లోని పెద్దలందరూ కూడా నమస్కారం సార్. అక్షర్ సత్య గారు, మీరు చూస్తున్నారు ప్రజెంట్ రోజు రోజుకి కూడా రాజకీయం ఎంతో రసవత్తరంగా మారుతుంది. ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం గారు గత వాళ్ళ కూతురు యొక్క సినారియో ఏదైతే ఉందో ఇది 2-3 రోజుల నుంచి మీరు కూడా గమనిస్తూ ఉండుంటారు. మరి ముద్రగడ పద్మనాభం గారు ఇంకా అంటే పవన్ కళ్యాణ్ గారి మీద మరొక రకంగా మీ భార్యల్ని తీసుకొచ్చి స్టేజ్ మీద చెప్పించిపోయారా, నా యొక్క దీనిలో మీరు గొడవ పెట్టారు, నా కుటుంబంలో విడగొట్టారని మాట్లాడారు. ఎలా చూడాలంటారు? సార్ పెద్ద ఆయన పవన్ కళ్యాణ్ గారు పద్మనాభం గారిని ఎంత గౌరవిస్తున్నా గానీ నేను పెద్ద ఆయన గారు అని రోజు రోజుకి దిగజారి మాట్లాడుతున్నారు సార్. అది 50 సంవత్సరాలని కుల పెద్దనే అని కుల ఉద్యమాలు చేసి కులాన్ని నడివీధిలోకి లాగేసి ఆయన నా కులానికి సంబంధం లేదు, నా ఉద్యమానికి సంబంధం లేదు, రిజర్వేషన్ సంబంధం లేదని వైసీపీలో జాయిన్ అయ్యాయి. ఆయన ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు సార్. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి రాజకీయమే చేయాలనుకుంటే తుల్లు వాళ్ళ అమ్మాయి వాళ్ళ అల్లుడు వచ్చి పార్టీలో జాయిన్ అవుతున్నప్పుడు వెంటనే జాయిన్ చేసేసుకునేవారు. ముద్రగడ పద్మనాభం కెమెరా ముందు చేయండి, ఇక్కడ కాదు మీ యాక్టింగ్లు అన్నీ ఉంటే కెమెరా ముందు చేసుకోండి అన్నారు ఆయన. సార్ కెమెరా ముందు యాక్టింగ్ చేయడానికి ముద్రగడ పద్మనాభం కాదండి పవన్ కళ్యాణ్ గారు. అంటే కెమెరా ముందు అయినా కెమెరా వెనకాలైనా ఒకటే చేస్తారు. ఆయన చెప్పింది ఏంటి, మీ నాన్నగారికి ఎగ్నెస్ట్గా ఏ రాజకీయ నిర్ణయం తీసుకోకమ్మా, మీ నాన్నగారికి అనుకూలంగా నిర్ణయం తీసుకుని పబ్లిక్ గా చెప్పాడంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క విజ్ఞత మంచితనాన్ని అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకునే మంచితనం పద్మనాభం గారికి లేదు. ఆయన వయసు మతిమరుపు వచ్చిందో మరి అజ్ఞానం వచ్చిందో అర్థం కావట్లేదే కానీ అది పద్ధతి కాదు సార్. రెండోది, పద్మనాభం గారు అల్లుడు గాని లేదా పద్మనాభం గారు ఇయ్యంకుడు రవి గారు గాని పద్మనాభం గారు అమ్మాయి గాని రాజకీయాల కోసం చేసిన కుటుంబాలు కాదు సార్. అవి ఈ రోజున బయటకు వచ్చారంటే ఎంత ఆవేదన చెంది ఉంటారు. ఇవాళ కాదని ఇంకో కొన్ని రోజులు పోతే పద్మనాభం గారు అబ్బాయిలు బాలు గారు కానీ పద్మనాభం గారు అబ్బాయి గిరి గారు కూడా బయటకు వచ్చి పద్మనాభం గారికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చి ఉద్యమాలు చేసినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు సార్. ఆ రవి గారి కుటుంబం అంటే రాజకీయ కుటుంబం కాదండి, ఏదో తన వ్యాపారం తాను చేసుకుంటారు. గారు, మీరు సీనియర్ జర్నలిస్టు, ఒక జర్నలిస్ట్ గా మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు వరకు 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పాలించారు. ఇప్పటి వరకు ఒక్క మంచి పని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది మీకు కనబడిందా, కనబడలేదా? చేస్తే ఏ మంచి పని చేసింది వైసీపీ పార్టీ, మీరు చెప్పండి సార్. అసలు మంచి పని, అసలు ప్రభుత్వ పరిపాలన అంటే ఏంటన్నది జగన్మోహన్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కానీ తెలుసా? సంక్షేమ పథకాలు ఏది ఒక మనిషికి పెన్షన్ ని ఒక పెన్షన్ అనే ఒక పథకాన్ని కులం పేరుతో విభజించి ఈ కులానికి ఇది కాపులకి కాపు రైతు ఏది కాపు నేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సపరేట్ గా చేశారండి.
కులాలుగా విడిపోయి మతాలుగా విడిపోయి భారతదేశం ఆంధ్రప్రదేశ్ ఎప్పటి నుంచో ఉంది. మీరు సీనియర్, మీకు ఈరోజు స్పెషల్గా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి విడిగా కులాలుగా విడగొట్టింది ఏమీ లేదు కదండి. అంతకుముందు టీడీపీ ప్రభుత్వం కూడా కులాలుగా ఉన్న సమయంలోనే అందరికీ సపరేట్గా పెన్షన్లు ఇచ్చింది కదా. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కదాన్నే భూతత్వంలో ఎందుకు చూస్తున్నారు అనుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు సమాజాన్ని కులాలుగా విభజించారని నేను అంటలేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ అనే ఒక సంక్షేమ పథకాన్ని కులాల ప్రకారంగా విభజించి ఆడవాళ్ళు, మగవాళ్ళు, పురుషులు, స్త్రీలకి విభజించి సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు. ఇప్పుడు ఇంట్లో తల్లికి ఒక పథకం, మొగుడికి ఒక పథకం, భార్యకి ఒక పథకం. నేను చెప్పింది మీకు నిజంగా కాపుల మీద మీకు అభిమానం ఉంటే కాపు కార్పొరేషన్ ద్వారా కాపు కార్పొరేషన్ లక్ష్యాలు 6 ఉన్నాయి. ఆ లక్ష్యాల మీద మీరు ఫండింగ్ చేయండి, విదేశీ విద్యకి సహకరించండి, కాపు అనేది కాపు బిల్డింగ్లకి ప్రోత్సహించండి, ఫండ్స్ ఇవ్వండి. అంతేగాని పెన్షన్ ఇచ్చేసి మీరు సంక్షేమ పథకాలు ఇవ్వడమే పరిపాలన అంటే దానికి జగన్ ఒక చీఫ్ మినిస్టర్ ఎందుకు, ఒక డైరెక్టర్ జనరల్ పోలీస్ ఎందుకు, చీఫ్ సెక్రటరీ ఎందుకు, ఒక 150-170 మంది ఎమ్మెల్యేలు ఎందుకు, ఎమ్మెల్సీలు ఎందుకు, ఎంపీలు ఎందుకు? సార్ వచ్చిన డబ్బుని మనిషికి ₹1,00,000 అకౌంట్లు వేసేయండి, కింద ఉన్న క్లర్క్ పనిచేస్తాడు, విలేజ్ సెక్రటరీ పనిచేస్తాడు. సంక్షేమ పథకాలు ఒకటే పరిపాలన కాదు. సత్యం గారు, కూటమి ప్రభుత్వం వస్తున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే చేశారో వాటిని కంప్లీట్ మేము తీసేయమని చెప్పే వెళ్తుంది కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది మంచి అని పరోక్షంగా ఒప్పుకున్నట్టే కదా. సార్ ఇప్పుడు సంక్షేమ పథకాలు తప్పని నేను అంటలేదండి. నాకు తెలిసింది చంద్రబాబు నాయుడు గారు అనలేదు, పవన్ కళ్యాణ్ గారు అనలే. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి చేసి సపోజ్ ఈ కూటమి యొక్క లక్ష్యాలు ఉన్నాయి సార్. వాళ్ళు ఏమంటున్నారు, మెగా డిఎస్సి ఇస్తానంటారు. మెగా డిఎస్సి ఇవ్వడం వల్ల 1,00,000 మందికి ఎంతమందికి ఉపాధి కల్పిస్తుంది, 1,00,000 కుటుంబాలు బాగుపడతాయి. రెండోది పిల్లలకి టీచర్లు దొరుకుతారు. ఈ రోజు ప్రభుత్వ స్కూల్కి వెళ్ళండి సార్, ఎక్కడ ఉన్నాడు సార్ టీచర్? 6 ఉన్న చోట ఒకడు ఉన్నాడు, ఒకడు ఉన్న చోట ఒకడు కూడా లేని టీచర్లు ఉన్నాయని అనుకున్నాడు, ఒకడు ఉన్న చోట ఒకటి, 2 ఉన్న చోట ఒకటి ఉన్నాడు. టీచర్లు ఎక్కడ ఉన్నారు సార్? రెండోది ఏమంటున్నారు, ఏదో ఒక అమరావతి నిర్మిస్తాను, అమరావతి నిర్మించడం వల్ల. సత్యం గారు, ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసి పిల్లలందరికీ ఇంగ్లీష్ మీడియం చదువులు తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కలేదంటారు. దానిలో నిజం లేదంటారు సార్? ఇంగ్లీష్ మీడియం మంచిదే సార్, ఇంగ్లీష్ మీడియం కాదని అంటలే. అసలు చెప్పే టీచర్లకి ఇంగ్లీష్ వచ్చా? అసలు అట్మాస్ఫియర్ ఏందో, అసలు స్కూల్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు సార్? ఈ రోజున ఇది మండలానికి తాలూకు 1-2 స్కూళ్ళు తప్పించి ఏ ప్రభుత్వ స్కూల్లో పిల్లలు ఉన్నారో 4 పిల్లలు కూడా లేంచాడు. నేను ఇంగ్లీష్ మీడియం చేసేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు డబ్బా కొట్టుకోవడం ఉపయోగపడింది. అసలు ఏ స్కూల్లో టాయిలెట్స్ ఉన్నాయి, ఏ టీచర్కి ఎంతమంది టీచర్లు ఉన్నారు, ఎంతమందికి ఇంగ్లీష్ వచ్చు? ఇందాక ముద్రగడ పద్మనాభం గారి నుంచి చెప్పాలి సార్, మీరు అది దాటించేసాం. చెప్పండి ప్లీజ్, కంటిన్యూ త్వరగా. ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నాడు కానీ పవన్ కళ్యాణ్ ఎవరికి అన్యాయం చేశాడు? అని ముఖ్యమంత్రి చేశాడా, లేదా తన తండ్రి శవాన్ని వాడుకున్నాడా, తన పిన్న తండ్రి శవాన్ని వాడుకున్నాడా, లేదా కోడికత్తులు వాడుకున్నాడా, చెల్లెల్ని మోసం చేశాడా? అది ఎవరిని మోసం చేశారు సార్? ముద్రగడ పద్మనాభం గారు నిజంగా 95లో చంద్రబాబు నాయుడు మోసం చేశాడు అంటున్నాడు కదా. అదే చంద్రబాబు నాయుడు పార్టీ కింద ఎంపీ కింద పోటీ చేశాడు. పోటీ చేసి జీవో నెంబర్ 30 ఇంప్లిమెంట్, హైకోర్టు సమర్థించిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి తీసుకొచ్చిన జీవో నెంబర్ 30 ఇంప్లిమెంట్ చేయమని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ముద్రగడ పద్మనాభం ఒత్తిడి చేయలేదు? తన స్వార్థం కోసం ఒత్తిడి చేయలేదు. రాజశేఖర రెడ్డి 2004లో కాపులకి రిజర్వేషన్ ఇస్తానని అధికారంలోకి వస్తే రాజశేఖర రెడ్డి ఇదే జగన్ ముద్రగడ పద్మనాభం గారు రాజశేఖర రెడ్డి కింద పనిచేశారు. మా కాపు రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయమని ఎందుకు అమలు ఇది ఒత్తిడి తీసుకురాలేదు? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక వీడియో మీకు పంపించారు కూడా గతంలో. నేను ఫిబ్రవరి 2, 2018లో ఒక ప్రెస్ మీట్ పెట్టి కాపు రిజర్వేషన్ కోరుకోవడం రాజ్యాంగబద్ధమైనవి, ధర్మబద్ధమైనవి, చట్టబద్ధమైనవి, నేను అధికారంలోకి వచ్చిన కాపు రిజర్వేషన్ ఇస్తానని చెప్పిన వ్యక్తి నువ్వు ఎలక్షన్ ముందు కాపు రిజర్వేషన్ ఇవ్వలేదు, ఎందుకు మాట మార్చేవని జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదు ముద్రగడ పద్మనాభం గారు? ఇప్పుడు కాపుల కోసం 40 సంవత్సరాలు త్యాగాలు చేశానని నటించిన ముద్రగడ పద్మనాభం గారు కాపులకు అన్యాయం చేసిన వ్యక్తిని ఎందుకు ప్రశ్నించలేదు? ఒక పవన్ కళ్యాణ్ మాత్రం ఎందుకు ప్రశ్నిస్తున్నాడో? అసలు కాపులు ఎదగడానికి ఈ రోజునైనా ముద్రగడ పద్మనాభం గారు పూనుకున్నారు. 6 ఉత్తరగంటి ఉద్యమం కానించి తోట సుబ్బారావు ఎదుగుతున్నాడని అసూయతో ఉత్తరగంట ఉద్యమాన్ని ఉపయోగించుకున్నాడు. తన చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీ రామారావుకి వచ్చిన తగును ఉపయోగించుకుని రంగా ఉద్యమాన్ని ఉపయోగించుకున్నాడు. రాజశేఖర రెడ్డిని సీఎం ఎలిమినేట్ చేయాలని ఉద్దేశంతో రావులపాలెం ఉద్యమం కాపు ఉద్యమం ఉపయోగించుకున్నాడు. అనేది వాస్తవం కాదా? అది ముద్రగడ గారికి చెప్పానంటే పవన్ సార్ బొత్స నేను విమర్శించను, అంబటి రాంబాబు నేను విమర్శించను, పేరు నాని విమర్శించను. ఎందుకంటే
రాజకీయ నాయకులు వాళ్ళ పార్టీ కలుపు వాగుతారు, మీరు పాలేరు అనుకోండి ఏమంటే అనుకోండి. ఈయన కుల పెద్దన అంటున్నాడు, ఈయన కుల పెద్దమైన కులాన్ని ఈదులో పారేసాడు. కాపులకి కమర్కి తగ్గు పెట్టాడు, కాపులకి బీసీలకి తగ్గు పెట్టాడు, కాపులకి దళితులకి తగ్గు పెట్టాడు. ఇవాళ తన కూతురు బయటకు వచ్చిందంటే సిగ్గుతో తలంచుకోవాలి ముద్రగడ పద్మనాభం గారు. నీ పిల్లాన్ని తీసిరా, నీ కూతురు తీసిరా, అదేదో దాచేసాడే ఇది పిల్లాలే. అది ముద్రగడ పద్మనాభం కూతురులాగా విమర్శించలేదే, జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలాగా జగన్మోహన్ రెడ్డి విమర్శించలేదే, అంబటరామ వాళ్ళులాగా అంబటరామాలు విమర్శించలేదే, అతను ఎవరో దువ్వార శ్రీనివాస్ భార్యల దువ్వార శ్రీనివాస్ గారు కుటుంబ సభ్యులు విమర్శించలేదు, పవన్ కళ్యాణ్ గారు భార్యలు ఎవరు విమర్శించలేదు, పవన్ కళ్యాణ్ గారు కూతుర్లు ఎవరు పవన్ కళ్యాణ్ గారిని కానీ చిరంజీవి గారిని విమర్శించలేదు. మీ అల్లుళ్ళు, మీ కూతుర్లు, మీ భార్యలు, మీ తమ్ముళ్ళు, మీ అన్నగారిని మేము విమర్శిస్తుందో తెలుసుకోకుండా పవన్ కళ్యాణ్ విమర్శించడం అనేది పద్మనాభం గారు మా గురువు గారు ఎంతవరకు ధర్మం అనేది ఆయన ఆలోచించి ఇప్పటికైనా మౌనం వహిస్తారని కోరుకుంటున్నాను సార్. కాపు సమాజం నుంచి లేదా ఒక అనగారిన వర్గాల నుంచి నేను కోరుకుంటున్నాను సార్. ఓకే, మళ్ళీ మాట్లాడతాను సార్ మీతో, మీరు లైన్లో ఉండండి. అండ్ చౌదరి గారు చెప్పండి, ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లోనే ఎంతో అన్యాయాలు జరిగిపోయినట్టు, అక్రమాలు జరిగిపోయినట్టు, మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు అయితే ఏంటి, చంద్రబాబు నాయుడు గారు అయితే ఏంటి, మీ నారా లోకేష్ గారు అయితే ఏంటి, వీళ్ళందరూ చెప్తున్నారు. అంతకుముందు మీ ప్రభుత్వంలో అన్యాయాలు, అక్రమాలు జరగలేదా? నిజమేనండి లక్ష్మీనాథ్ గారు, మీరు మంచి ప్రశ్న వేశారు. అన్యాయాల అక్రమాలు అంటే మీ ఉద్దేశంలో ఈ రాష్ట్రంలో ఉద్యోగులు డిఎస్సి కోసం ఆశపడి నీ కోటేసి 21,371 మంది 5 ఏళ్లలో నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోవడం అన్యాయం కదా? ఇది నేను చెప్పిన మాట కాదు, కేంద్ర కార్మిక శాఖ పరమేశ్వరరావు చెప్పిన మాట. 4.1% నిరుద్యోగం 8.6% పెరిగిపోవడం ఇది అన్యాయం కదా, అక్రమం కదా? 2, ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ కూల్చేసిన దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఎంతవరకు అన్యాయం, ఎంతవరకు చెప్పండి. ఇంకా 3వ విషయం, ఈ రాష్ట్రంలో ఎవరిని అడిగినా ఈ పలానా రాష్ట్రానికి రాజధాని అని చెప్తారు. మా రాష్ట్రానికి రాజధాని లేదు, పైగా 3 రాజధానులు అన్నారు, 3 ముక్కలు ఆటాడారు, 3 బాత్రూములు కట్టారా? సరే, మెగా డిఎస్సి కాస్త దగా డిఎస్సి అయింది. ఈ రోజు మా భూములు మీవే అండి. మా నాన్నకు, మా అమ్మకు, మా తాతకు ముత్తాతలు ఇస్తే అది వారసత్వంగా వచ్చే సంపద. ఆ సంపద ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చి మా భూములు దోసేస్తావా అంటే మా అబ్బా అమ్మకు మీరేమైనా పుట్టారా, లేదా ఈ రాష్ట్రం మీ అబ్బాయి జాగీరా? చెప్పండి, నాకు అర్థం కాలేదు. అలా మాట్లాడకూడదు సార్. మీరు చౌదరి గారు పెద్దవారు, మీరు అలా మాట్లాడద్దు ప్లీజ్. అలా మాట్లాడదు సార్. మా ఆస్తులవి మా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు, మా ముత్తాతలు సంపాదించిన ఆస్తులు, మా పొలం పాటు పైన నీ బొమ్మ వేయడానికి ఎవరు ఉందో గతంలో ఎన్నో ముఖ్యమంత్రులు చూసాం. 1970 స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఎంతమంది ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ పరిపాలించారు, రాష్ట్రాలు పరిపాలించారు. రాష్ట్ర రాజ్య ముద్రను తీశాడు, బారేశాడు. ఈయన ఈసీ పైన ఈయన బొమ్మ, గ్యాస్ కార్డుల పైన ఈయన బొమ్మ, ఈయన పాంప్లెట్లు, ఈయన పార్టీ కార్యక్రమం బొమ్మలు వేసిన మాకు అభ్యంతరం లేదండి. జన్మభూమి కమిటీలు వేసినప్పుడు అన్నింటి మీద మీ బొమ్మలు వేసుకోలేదా సార్ మీరు? లేదండి, ల్యాండ్ టైటిల్ బొమ్మలు, నెంబర్ రాళ్ళ మీద బొమ్మలు, శిలాఫలకాల నెంబర్లు ఓపెనింగ్ చేసి వేసుకుంటారు. ఈయన సర్వే నెంబర్లు కూడా రాళ్ళు బొమ్మలు వేసాడు. నీకు ఎంత బొమ్మలు పిచ్చి అయిపోయిందంటే మీకు ఆశ్చర్యమైన విషయం చెప్తాను. కోడిగుడ్లు పిల్లలకి ఇస్తారు, కోడిగుడ్ల మీద జగనన్న బొమ్మ. నాకు తెలియగలుగుతున్న జగనన్న ఎప్పుడు కోడిగుడ్లు పెట్టినాడు మాకు బాధగానే ఉంది. జగనన్న ఎప్పుడు కోడిగుడ్లు పెట్టాడు, ఎప్పుడు పోతా నాకు అర్థం కాలేదు. కోడిగుడ్ల మీద జగన్ బొమ్మ నాకు అర్థం కాదు. ఇది కాకుండా ఏ పథకమైనా ఎత్తుకోండి. మీకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చి పరిపాలించవాయంటే 12 లక్షల కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టావు, 11,50,000 కోట్లు అప్పులు చేసావు. ఈ 23,50,000 కోట్లు ఏం చేసావు? 2,70,000 కోట్ల రూపాయలు ప్రజలు పెంచానన్నాడు, బటన్ నొక్కాడంట. బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి కావాలి సార్? ఈ రాష్ట్రానికి చౌదరి గారు మీరు అంటాం కూడా ముఖ్యమంత్రి అయితే దామాషా పద్ధతుల ప్రకారం చౌదరి గారు మీరు పెద్దవారు, దామాషా పద్ధతుల ప్రకారం ఎవరెవరికి ఏమి ఇవ్వాలి, మరి వృద్ధులు ఎవరు, కులాల వారీగా, సామాజిక వర్గాల వారీగా ఎటువంటి కరప్షన్ జరగకుండా నేరుగా వారి ఖాతాల్లోకి వేశారు. అంతకుముందు మీ ప్రభుత్వం అలా చేయలేకపోయింది కదా. మరి ఈ రోజుకైనా నేరుగా మీకు ఇస్తాము అని చెప్పిన దాన్ని రేపు మీరు కూడా నేరుగా ఇస్తామని చెప్తున్నారు కదా. అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ మంచి పని చేసినట్టే కదా. నా పాయింట్ అది కాదు. 29 రాష్ట్రాల్లోనూ సంక్షేమ కార్యక్రమాలు ఉంటాయి, 29 రాష్ట్రాల్లోనూ పథకాలకి పింఛన్లు ఇస్తున్నారు. మన ఆంధ్ర రాష్ట్రం ఒక రాష్ట్రంలోనే కదా. ఈ రోజు సచివాలయాలు పక్కన వాలంటీర్లు పక్కన పెట్టమంటే అవాకాతుల్ని పోయిన నెల 31 మంది చంపేసింది, ఈ నెల 9 మంది చంపేసింది. అంటే నీ ఉద్దేశం ఏంది? అవాతాతుల్ని చంపేసి శవరాజకీయాలు చేసుకుంటున్నావా? రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు లేరా? వాళ్ళు పింఛన్లు ఇవ్వలేరా? మిగతా రాష్ట్రంలో పింఛన్లు ఇవ్వటం లేదా? మరి అక్కడ సమస్య రావడం ఇక్కడ సమస్య వస్తా ఉంది.
ఇక్కడ అవాదాలు పింఛన్ కూడా చేయించుకున్నారు, శవరాజకీయం చేయించుకున్నారు. ఎందుకు కడుపు మండే అమానాలు వచ్చిందంటే మా ముత్తాతలు తాతలు సంపాదించిన కన్న బిడ్డల లాంటి భూముల్ని మీరు మీ బొమ్మలు ఎంచుకొని పెట్టే మాకున్న గౌరవం ఆత్మ కూడా చనిపోతుంది. మా భూములకు మా ఆస్తులకు వారసులు మా పిల్లలు, ప్రభుత్వం కాదు. ప్రభుత్వం భద్రత వరకు చూడాలి. ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఎవరు తీసుకురమ్మని అన్ని నీతి ఆయోగ్ 2019 ప్రవేశపెట్టింది. రాష్ట్రాలు పరిశీలించమని చెప్తున్నారు సార్ వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సభలో అదే చెప్తున్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రావడం వలన మీ యొక్కది మీ చేతుల్లోనే ఉంటదని చెప్తున్నారు ఆయన. అది 100% తప్పు. మాకు ఒరిజినల్ పత్రాలు ఎవరు జిరాక్స్ పత్రాలు ఇస్తారు. ఒరిజినల్ పత్రాలు ల్యాండ్ టైటిల్ ఆఫీస్ దగ్గర ఉంటుంది. కోర్టుకి వెళ్ళడానికి కూడా లేదు. మేము 3 నెలల తర్వాత లక్ష్మీనాథ్ గారు మీ భూమి నాదని అర్జీ రాసిస్తే 3 నెలలు మీరు ఎన్క్వైరీకి రాకపోతే 3వ నెల ఆ భూమి నాదైపోతుంది. నేను అమ్ముకోవచ్చు, పెట్టుకోవచ్చు, దానం చేసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అంటే ఇది ఏంది ఎక్కువముఖంగా చేసిన నిర్ణయం కాదు కదా. ఈ భూములు పత్రాలు మీ దగ్గర ఉండి మీరు ఇప్పుడే ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ కలెక్టర్ బంగ్లాలు, ఎంఆర్ఓ ఆఫీసులు, ఆదివాసులు, పాఠశాలలు, పార్కులు సహా కొత్తపేట చేసినారే. ఈ భూములు కాగితాలు మీ దగ్గర ఉంటే మీరు మా భూములు కొత్తపేట నమ్మకమే నాకు అర్థం కాలేదు. మీ దానిలో ఒక ప్రశ్న అడుగుతాను. నిజంగా ప్రజలకి చెడు చేసే ఉద్దేశం ఉంటే మరి దీన్ని 5 సంవత్సరాల ముందే ఇంప్లిమెంట్ చేస్తారు కదా. ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే మంచి చేయాలనే ఉద్దేశమే కదా. అవి ఉండొచ్చు కదా. ఎందుకంటే ల్యాండ్ టైటింగ్ యాక్ట్లు అనేది ఇప్పటి వరకు 150 మంది ఉన్నారు, ఆయన చేతిలోనే ఉన్నారు. మరి ఈ 150 మంది కలిసి 5 సంవత్సరాల క్రితమే చేసేవాళ్ళు కదా. నిజంగా ప్రజల దగ్గర నుంచి దోచుకోవాలనుకున్నా, అలా చేయాలన్నా ఎలక్షన్ల ముందు ఇలా చేయడం వల్ల నిజంగా నెగిటివ్ చేయాలనే ఉద్దేశం ఉంటే అది ఆయనకే నెగిటివ్ అవుతుంది కదా. మరి దీన్ని ఎలా మిస్ అయ్యారు మీరు? మంచి ప్రశ్న వేసినారు, మంచి లాజిక్ ప్రశ్న వేశారు. 2019లో ల్యాండ్ టైటిల్ నీతిలోకి ఇస్తే దానికి అగర్వాల్ చీఫ్ సెక్రటరీ తెలంగాణ ప్రెసిడెంట్ గా ఉంటే దీన్ని పరిశీలించమని చెప్పారు. ఆగమేఘాల మీద శాసనసభ 3 సార్లు ఆమోదం చేసి మొన్నటి వరకు కేంద్రం పంపిస్తే కేంద్రం ఆమోదించాలని ఒప్పుకోలే. ఈయన ఈసారి రెడ్డి మీద కూర్చొని పైరువీలు చేసి మన రాష్ట్రానికి మాత్రం ఆమోదం తీసుకొచ్చుకున్నారు. అంటే ఇక్కడ ప్రజల ఆస్తులు తగలబెట్టేశాడు, ప్రభుత్వ ఆస్తులు తగలబెట్టేశాడు. తినడానికి ఏమీ లేదు, ప్రజల ఆస్తుల మీద పడ్డాడు. సో ఇది నిజాయితీగా అయితే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇప్పుడు తీసుకొచ్చారంటే ఆమోదం ఇప్పుడు పొందింది. మళ్ళీ నేను వస్తానేమో రేపు బాగా దోచుకుని తినొచ్చని కుట్రకూడదు చర్య ఇది. అందుకే మెగా డిఎస్సి ల్యాండ్ టైటిల్ మీద ఆయన భస్మాసురత్వం ఆయనే పెట్టుకున్నాడు. అందుకే ఈరోజు రాష్ట్రంలో నేను ఓడిపోతున్నాను, నాకు నమ్మకాలు పోతున్నాయి, సన్నగెళ్తున్నాయి, నా పరిస్థితి బాగలేదు అని నైసీరులోకి వెళ్ళి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఓటమిని ముందే అంగీకరిస్తున్నాడు, అస్తన్యాసం చేసేసాడు, ఉత్తర కుమార్ ప్రతిజ్ఞలు చేస్తున్నాడు. నేను మీ బిడ్డని, మీ ఇద్దరు జీవితం నాకు ఓట్లేయండి, నేను మళ్ళా మిమ్మల్ని తెక్కి తొక్కుతానని. సో ఇవన్నీ కూడా జనం నమ్మపరచలేదు. చెప్తున్నా వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు కూడా వాళ్ళ మోటివేటర్స్ కాదు, వాళ్ళ అధికారులు కానీ మొన్నటి నుంచి మోడీ గారు వచ్చిపోయిన రోజు నుంచి ఎవరు వాళ్ళ మాటల్లో తీరు మారింది, వాళ్ళ ప్రవర్తనలో తీరు మారింది. జగన్మోహన్ రెడ్డి గారి ముఖంలో కూడా కళ మారింది. సో ఈ గురకరాయి నాటకాలకు చలవం తేలిపోయింది. జగన్మోహన్ రెడ్డి ప్రతి విషయాన్ని తప్పుని మోడీ గారు ప్రస్తావించారు, దాంతో రాష్ట్రాలు మేల్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉన్నా మీకు అది వింతగానే కనబడుద్ది. ఆయన ముఖంలో కవళికలు కూడా మీరే చెప్పేస్తే ఎలా సార్? మీ సార్ మీరు గుర్తించకపోతే నేనేం చేయలేను. నిన్న మాట్లాడిన మాటలు మీరే చూడండి. నేను ముప్ప కవలికలు నేను చెప్పడానికి నిన్న సైంటిస్ట్ కాదు. ఆయన ఏమన్నాడు, నెక్స్ట్ జరగబోయే ఎన్నికలు పారదర్శకంగా జరిగే పరిస్థితి లేదు, నమ్మకం నాకు లేదు, నేను గెలుస్తానని నమ్మకం కోల్పోయినాను, నా పరిస్థితి బాగలేదు, ఈ రోజు ప్రభుత్వ అధికారులు మాకు తెలియకుండా మార్చేస్తున్నారు, ఏదేదో జరిగిపోతా ఉంది, అంటే స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు, అంటే నేను ఓడిపోతానని చెప్పడం కదా. సో ఇవన్నీ ఎందుకు అంటున్నాడు? గతంలో కూడా జరిగింది. బాబు గారు ముఖ్యమంత్రి సీఎస్ని మార్చారు, డీజీపీని మార్చారు, ఇంటెలిజెన్స్ డీజీపీ ఆయన అనలేదే. అది ఎన్నికల కమిషన్ ప్రకారం పోతుంది. మేము చెప్తే ఎలక్షన్ మార్చారు కదా. వాళ్ళు ఎన్క్వైరీ చేసి ఇది నిజంగా తప్పు జరుగుతుంది అనుకుంటేనే నిర్ణయం తీసుకొని మారుస్తారు. ఇది తెలియకుండా, లాజిక్ తెలియకుండా నేను వేసుకున్న స్పాలేగా వెళ్ళిపోయారు, నాకు గెలవాలని చెప్తే ఇదో ఉన్న దొంగలంతా వెళ్ళిపోయారు, దొంగతనం చేస్తారు, దొంగతనం చేసి చెప్పాము. ఎలక్షన్ కమిషన్ విచారించి మార్చేసింది. కాబట్టి అది నీ తప్పు. 5 ఏళ్ళు పరిపాలన ఇచ్చి ముఖ్యమంత్రి పదవి ఇస్తే నువ్వు చేసింది ఏం రాష్ట్రానికి? అప్పుడు తప్ప. షార్ట్ టైం మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. కృష్ణవేణి గారితో ఒకసారి మాట్లాడదాం. కృష్ణవేణి గారు, ఏంటి టాలీవుడ్ మొత్తం కూడా ఆల్రెడీ పిఠాపురంలోనే ఉంది. చిరంజీవి గారు కూడా వీడియో వదిలి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించమని చెప్తున్నారు. ఎందుకు అంత అభద్రతా భావంలో ఉన్నారు నిజంగా? అంటే గతంలో 2 సీట్లు ఓడిపోయాం కాబట్టి ఈసారి రిస్క్ తీసుకోదలుచుకోలేదా? ఎక్కడో ఓడిపోతామనే ఏమన్నా నైరాశ్యత మీలో ఉందా? ఎందుకు ఇంతమంది అక్కడ తీసుకొచ్చి ఈ రోజున చెప్పించాల్సి వస్తుందంటే మీరు ఏం చెప్తారు సమాధానం? అది నిజంగా అభద్రతాభావం కాదండి, పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమ.
పవన్ కళ్యాణ్ గారి విజన్ మీద నమ్మకం, 2 చోట్ల ఓడించబడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రజల పట్ల ఎలా నిలబడ్డారన్న నమ్మకం. ఇవాళ చాలా మంది ఆర్టిస్టులు రావడం కానీ, చాలా మంది వచ్చి సపోర్టర్స్ పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంలో దేశ విదేశాల నుంచి కూడా ఎన్ఆర్ఐ సోదరులు కూడా వచ్చి ఎంతో ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తున్నారంటే ఒక ధర్మం ఓడిపోయింది, ఒక న్యాయం ఓడిపోయింది, ఒక నిజాయితీ ఓడిపోయింది కాబట్టి ఆయన మీద అభిమానంతో చేస్తున్నారు తప్ప పవన్ కళ్యాణ్ గారు క్యాంపెయినింగ్ స్టార్లు తీసుకొచ్చుకుని ఆయనే పెద్ద స్టార్ పవన్ కళ్యాణ్ గారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు లాంటి నాయకత్వమే వాడుకోవాలని చూస్తుంది. అలాంటప్పుడు వీళ్ళందరినీ కూడా వాళ్ళ అభిమానంతో వచ్చి చేస్తున్నటువంటి వ్యక్తులు తప్ప, ప్రేమతో వచ్చి క్యాంపెయినింగ్ చేస్తున్నటువంటి వ్యక్తులు తప్ప వైసీపీ లాగా పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టించి మీడియాలో మాట్లాడిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. గమనించారు. చెప్పండి. నిన్నేదో దాడేదో జరిగిందన్నారు సాయి ధర్మ తేజ్ గారి మీద, నిజమేనది? ఏంటది? అవునండి, నిజమే. అది కూడా ఒక అబ్బాయికి తలకి సాయి ధర్మ తేజ్ గారి మీద తాడిపర్తిలో జరిగినటువంటి దాడి అండి. అది వైసీపీ రౌడీ మోకలు కడప నుంచి తీసుకుని వచ్చి ఎక్కడికక్కడ పెట్టి రెడీగానే ఉంచాడు జగన్మోహన్. ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ దాడి చేయించాల్సిన అవసరం వైసీపీ ఎందుకు ఉంటుంది? ఒకవేళ కూటమిలోనే ఎవరో ఒకరు చేసుకోవడం ఉండొచ్చు కదా జనాల్లో నుంచి. ఫలానా వ్యక్తి అనేది చెప్పకుండా మనం ఆరోపణ ఎలా చేస్తాం? అదే అండి, దాన్ని కనిపెట్టవలసింది ఎవరంటే పోలీసు వ్యవస్థ. అది ప్రభుత్వం ఎవరిది ఉంది? జగన్మోహన్ రెడ్డి గారిది ఉంది. ఖచ్చితంగా దాన్ని నిజాలు నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం కూడా వైసీపీ వాళ్ళ మీద ఉంది. ఎందుకంటే ఇవాళ సాయి ధర్మ తేజ్ గారికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆయన మీద దాడికి ప్రయత్నించి పక్కన అబ్బాయికి తగిలింది, అది తలకి గాయమైంది. అలాంటప్పుడు ఖచ్చితంగా మాకు పోలీస్ వ్యవస్థ అనేది పూర్తి స్థాయిలో ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఈ స్టార్ క్యాంపెయినర్లుగా వస్తున్నారు చాలా మంది. సాయి ధర్మ తేజ్ గారు కావచ్చు, వైష్ణవ్ తేజ్ గారు కావచ్చు, మన వరుణ్ తేజ్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా స్టార్ క్యాంపెయినర్లుగా వాళ్ళ ఇంట్లో పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో పిల్లలు కాబట్టి వాళ్ళు వచ్చి స్టార్ క్యాంపెయినర్లుగా పనిచేస్తున్నారు. సమాధానం చెప్పాలి. ఒక క్వశ్చన్ అందరిలో కూడా తెలుస్తుంది, ఒక క్వశ్చన్ కి సమాధానం చెప్పాలి మీరు. ఇప్పుడు ఎవరైతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఆపోజిట్ లో పోటీ చేస్తున్నారో వైసీపీ పార్టీ నుంచి మన వంగా గీత గారి మీద వ్యతిరేకత పూర్తిగా లేదని, మరి తద్వారా వంగా గీత గారు కాబట్టే, అంత మంచివాళ్ళు కాబట్టే జనసేనలోకి రమ్మని పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానించారు కాబట్టి, అంత మంచి వంగా గీత గారిని ఏ రకంగా లోకల్ అనేవాళ్ళు ఎందుకు మిస్ చేసుకుంటారు? పవన్ కళ్యాణ్ గారే వంగా గీత గారిని రమ్మన్నారు అంటే వంగా గీత గారు మంచోళ్ళని నమ్ముతున్నారు, వంగా గీత గారు మంచి చేస్తారని నమ్ముతున్నారు. అలాంటి వంగా గీత గారిని ఎందుకు ఈ రోజున ఓడిస్తారు అని అడుగుతున్నారు. ఆవిడ లోకల్ అని కూడా చెప్తున్నారు. ఏమంటారు మీరు? అదే చెప్తున్నానండి, ఇవాళ వంగా గీత గారు చాలా మంచి వాళ్ళు అనేసి అందరూ చెప్తున్నారు. అది పవన్ కళ్యాణ్ గారి సంస్కారం. వంగా గీత గారు పవన్ కళ్యాణ్ గారి మీద దుర్భాషలాడడం ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి ఉండొచ్చు, కానీ ఎక్కడా పవన్ కళ్యాణ్ గారు వంగా గీత గారిని ఒక మాట అనలేదు. ఎందుకంటే ఆడపిల్లల్ని అవమానకరంగా మాట్లాడడం అనేది పవన్ కళ్యాణ్ గారికి కానీ మెగా ఫ్యామిలీ సంస్కారం కాదు. ఇవాళ పిఆర్పీలో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వంగా గీత గారి రాజకీయ జీవితం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఎమ్మెల్యే అనేది మెగా ఫ్యామిలీ కూడా వంగా గీత గారు అంత మంచి వ్యక్తి అయితే, వంగా గీత గారు అంత అభివృద్ధి చేసేసి ఉంటే గనక పిఠాపురం నియోజకవర్గంలో మేము డోర్ టు డోర్ చాలా ఊర్లు తిరగడం జరిగింది. అక్కడ అభివృద్ధి అనేది శూన్యం. ఇవాళకి కూడా కుళాయిలు లేకుండా ఉన్నాయి, రోడ్లు సరిగా లేకుండా ఉన్నాయి. ఎక్కడికక్కడ పారిశుద్ధ్య వ్యవస్థ అయితే ఎంత అధ్వానంగా ఉన్నదన్నది కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. ఆమె ఎంపీగా గెలిచారు, ఎమ్మెల్యేగా గెలిచారు. పిఠాపురం నియోజకవర్గాన్ని అంత శుద్ధకాలం అనుకోవచ్చు, ముప్పు గ్రామాలు అనుకోవచ్చు. గొల్లపురాలు అనేది ఇలా వర్షం వస్తే చాలా అలా మునిగిపోతుండదు. ఇవాళ ఏలేరు కాలువకు సంబంధించి పంట పొలాలు చేతికి పంట వచ్చేటువంటి పరిస్థితి లేదు. అలాగే అక్కడ కల్పించే మనకి శక్తి పీఠ ఉంది, డెవలప్మెంట్ ఎంతో చేయొచ్చు, అవన్నీ ఏమి చెయ్యలేదు వంగా గీత గారు. అంటే వంగా గీత గారు మంచోళ్ళే కానీ ఆవిడ ఎంచుకున్న పార్టీ కరెక్ట్ కాదంటారా? వంగా గీత గారు మంచోళ్లే కానీ ఆవిడ ఎంచుకున్న పార్టీ కరెక్ట్ కాదు కాబట్టి ఆవిడ శిక్ష అనుభవించాలంటారా మీరు? చెప్పారు లక్ష్మీనాథ్ గారు.
అదే మీ వంగా ఉద్దేశం గీత అది. గారిని ఎందుకు ఆహ్వానించారంటే మీరు మంచి వ్యక్తే కానీ మా పార్టీలోకి వస్తే మీరు బాగా చేయగలరు అని పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానించడం జరిగింది కాబట్టి. కానీ ఇవాళ చలమలశెట్టి సునీల్ గారు కావచ్చు, వంగా గీత గారు కావచ్చు, కానీ వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గం రాంగు, వాళ్ళు ఎంచుకున్నటువంటి పార్టీ రాంగండి. ఓకే ఓకే, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను విత్ ఇన్ షార్ట్ టైం. అక్షర్ సచిన్ గారితో మాట్లాడదాం. అక్షర్ సచిన్ గారు, ఇప్పుడుకిప్పుడు ఎన్నికల్లో ఏ పార్టీకి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది? కూటమికి ఎడ్జ్ ఉండే అవకాశం ఉందా, లేదంటే వైసీపీకి ఎడ్జ్ ఉండే అవకాశం ఉందా మీ యొక్క దీనిలో? సార్ 2-3 ఇష్యూస్ అండి. కూటమికి ఎత్తిండే అవకాశం ఉందని ఎందుకు చెప్తారా అంటే, లాస్ట్ టైం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఇడిగా పోటీ చేసినాయి సార్. 3 కలిపితే అబౌవ్ 50% ఓటింగ్ పర్సెంటేజ్ వస్తుందండి. అది నెంబర్ 1. తర్వాత ఎవరు ఓటు బ్యాంక్ ఆలయ్యాయి. తర్వాత ఇది ఇండివిజువల్ చేస్తే ప్యూర్ ఓటు బ్యాంక్ అది. రెండోది ఈ జనసేన, అది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది. ఏంటంటే బూత్ భాషనే రాజభాషగా చాలా మానేసేయడం, దౌర్జన్యం, దోపిడీలు, అరాచకాలు, తప్పు అని ఖండించే వాళ్ళు లేడు. కుటుంబ సభ్యుల చెల్లు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి చెల్లులు, అంబటి రాంబాబు అల్లుడు, వీళ్ళందరూ ప్రజలతో సహా ప్రజలు కూడా విరక్తి చెందేసి ఉన్నారు సార్. ముద్రగడ పద్మనాభం గారు అమ్మాయి ఇది ఎక్కడున్నారు కూడా తెలియదు, కుటుంబం వాళ్ళు కూడా బయటకు వచ్చి తిడుతున్నారంటే ఎంత అవినీతి పెరిగిపోయిందో లేదు, అంత ప్రజలకు ఎంత అసహ్యం వచ్చిందో తెలుసుకోవాలి. ఈ అసహ్యం వ్యతిరేకత అంతా కూడా కూటమికి అనుకూలంగా ఓటు బ్యాంక్ గా మారుతుంది. వాళ్ళ ముగ్గురు ఓటు బ్యాంకు ప్లస్ వ్యతిరేకత. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంక్షేమ పథకాలు తప్ప రెండోది పరిపాలన కాదనేది ఇప్పటికి అర్థం. అసలు పరిపాలన ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తెలుసుకోవట్లేదండి. ప్రభుత్వం అయితే ఇంకా డెవలప్మెంట్ చేయాలి, ప్రభుత్వం అయితే బూతు భాషను ఖండించాలి, ప్రభుత్వం అయితే మన కార్యకర్తలు తెచ్చిపోతాం, ఓటు అయిన వెంటనే తిరగ కొట్టేస్తుంటే అటువంటి రాక్షస ప్రభుత్వాలు మాకొద్దని ప్రజలు అనుకుంటున్నారు సార్. అందుకనే కూటమిని గెలిపించుకుని ప్రజలు ఖచ్చితంగా నిశ్చయించుకున్నారని అర్థమవుతుంది. ఇదో రేపు ప్రజల తీర్పు ఎలాగుంటుందో నేను చెప్పలేను, కానీ ఈ రోజుకున్న దాని ప్రకారం అయితే కూటమి అధికారం వచ్చే అవకాశం కనిపిస్తుంది. రెండోది, మీరు ఇంకొక ప్రశ్న వేశారు, ఎవరు వంగా గీత గారికి అంత బాగా పరిపాలిస్తే ఎందుకు ఓటు వేశారని. వంగా గీత గారు అంత బాగా పరిపాలిస్తే ఎస్ఈజెడ్ భూమిలో జిఎంఆర్ పోర్టు రావాల్సింది పోయి పొల్యూషన్ వెదజన్నే ఈ అరవింద ఫార్మా ఎందుకు వస్తారు సార్? వంగా గీత గారు అడ్డుకుని ఉంటే ఆ ఎస్ఈజెడ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఆ ఏరియాలో వచ్చి ఉండేది కదా. మచ్చి గారి జీవితాలు ఈ రోజు విషశైలి అయ్యి ఉండేవి కాదు కదా. వంగా గీత గారు అంత పరిపాలన చేసింది. పిఠాపురంలో వచ్చి చూడండి డ్రైనేజీలు ఎలా ఉన్నాయి. పిఠాపురం తాలూకాలో ఉన్న ఏ ఊర్లో అన్నా చూడండి డ్రైనేజీ చూడండి, ఎక్కడైనా రోడ్లు వేసారా, డ్రైనేజ్ వేసారా. వంగా గీత సరిగా పరిపాలించి ఉంటే పవన్ కళ్యాణ్ నా తమ్ముడు, అది చిరంజీవి నా తమ్ముడు, అన్నగారిని నాకు చిరంజీవి చెల్లి అంటున్నారు కదా. మరి చిరంజీవి గారి చెల్లిని అయినప్పుడు చిరంజీవి గారి తల్లి ఇంటికి తల్లే కదా. తన తల్లిని వరపూడి చంద్రశేఖర్ రెడ్డి లాభాతో తిడితే నవ్వుకున్నది కానీ అయ్యో నా తల్లిని లంఘించి క్షమించండి లాభాతో ఎందుకు తిడతాను, ఇంటికి వెళ్ళకపోయింది తమ పార్టీ స్వార్థం కోసం. అటువంటి వ్యక్తిని ప్రజలు ఎందుకు ఎన్నుకోవాలి అనేది ప్రజలు తీర్మానించుకున్నారు సార్. పిఠాపురం ఈ రోజు 50 గ్రామాలు ఏ గ్రామంలో తీసిన ఇదే మాట. అరే ఒక ఆడమనిషిని లాభాతో తిడితే ఎందుకు ఖండించలేకపోయింది, ఎస్ఈజెడ్ ఎందుకు అడ్డుకోలేకపోయింది, పిఠాపురంలో డ్రైనేజీలు కూడా ఎందుకు వేయించుకోలేకపోతుంది. తూర్పు గోదావరి ఇంతమంది ముద్రగడ పద్మనాభంలో నాయకులు ఉన్నా కానీ ఒక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు హవాని ఎందుకు జరుగుతుందని ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు. అందుకని వంగా గీత గారిని కానీ మిగిలిన నాయకులు కానీ ఓడించాలని మెజార్టీ ప్రజలు నిర్ణయించుకున్నారని నాకు అర్థమవుతుంది సార్. రేపు తీర్పు ఎలా ఉంటుందని చూడాలి. ఓకే, కంక్లూడ్ చేయండి సార్. మీరు ఇప్పుడున్న సిచ్యువేషన్లో వైసీపీ పార్టీ అయితే మేమే గెలుస్తామని గట్టిగా నమ్ముతుంది, అదేవిధంగా కూటమి పార్టీ కూడా మేమే గెలుస్తామని గట్టిగా నమ్ముతుంది. ఈ ముద్రగడ పద్మనాభం వలన ఏమన్నా వైసీపీ పార్టీకి ఫేవర్ అయ్యి కాపు సామాజిక వర్గం వైసీపీ పార్టీకి ఓట్లేసే అవకాశం కనబడుతుందా? సార్ మంచిగా వచ్చింది సార్. ముద్రగడ పద్మనాభం గారి ద్వారా 2 సార్. ముద్రగడ పద్మనాభం గారు ఎపిసోడ్ ద్వారా జనసేన పార్టీకి చాలా ఫేవర్ జరిగింది. ముద్రగడ పద్మనాభం గారిని ఈ రోజు సార్ ముద్రగడ పద్మనాభం గారికి అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది. నేను ఓడించే సత్తా పవన్ కళ్యాణ్ ఓడించే సత్తా ముద్రగడ పద్మనాభం గారు ఉంటే ముద్రగడ పద్మనాభం గారిని ఏ రోజునైనా పిఠాపురం తాలూకాలో ఒక ఇంటికన్నా తీసుకెళ్లి ప్రసారం చేపిస్తున్నారు వైసీపీ వాళ్ళు. లేదా ఏ తాలూకాలో వాళ్ళని సార్ ముద్రగడ పద్మనాభం గారిని ఎవరైనా కాపు నాయకుడు కానీ, దళిత నాయకుడు కానీ, బీసీ నాయకుడు కానీ, లేదా నేను రిట్ అవుతానన్న రెడ్డి నాయకులు కానీ ఎవరైనా వచ్చి ప్రసారం తీసుకెళ్తున్నారు. నువ్వు రావద్దు బాబు, నువ్వు వస్తే మాకు ఓట్లు పోతాయి, ఇంట్లో కూర్చొని పవన్ కళ్యాణ్ తిట్టా అంటున్నారు. నాకు తప్పు అయితే క్షమిస్తాను, నేను క్షమాపణ కోరుకుంటే కాదని చెప్పానంటే ఎవరైనా మొన్న ఇప్పుడు తల్లి కూతురు బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ కి మాత్రం బయటికి పిలిచారు. పక్కన జొరపాల్గొన్నారు, ఇంకో పక్కన వంగా గేట్ గారు ప్రెస్ మీట్ పిలిచారు తర్వాత ఏ రోజైనా ముద్రగడ పద్మనాభం ప్రసారం తీసుకొస్తున్నారా?
జనసేన పార్టీ ముద్రగడ పద్మనాభం గారు జనసేనకి ఎంత నెగిటివ్ గా మాట్లాడితే జనసేన పార్టీకి అంత ఉపయోగము. అయితే ముద్రగడ పద్మనాభం గారు జనసేన ఎంతగా దిగితే కాపులంత ఈదులో పోతున్నారో, పాపను ఈదులో బజార్కి ఈడ్ చేసాడు, ఇప్పటికే ఇంకా ఈడ్ చేస్తున్నాడు, ఏంటి కుటుంబానికి కూడా ఈడ్ చేస్తున్నాడు అని కాపులు బాధపడుతున్నారు సార్. రెండు డిఫరెంట్. కాపులు వేరు, జనసేన పార్టీ వేరండి. జనసేన పార్టీ అన్ని కులాల కోసం అందరి కోసం ఉన్నది, కానీ కాపుల్ని దీనికి జనసేనకి లింక్ పెట్టదు. కానీ ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి తన గతాన్ని మర్చిపోయి, తన కుటుంబ చరిత్ర వీర రాఘవరావు గారి చరిత్రను మర్చిపోయి, తన ఉద్యమ చరిత్రను మర్చిపోయి, తన కుటుంబ నేపథ్యాన్ని మర్చిపోయి ఒక తుచ్చమైన పదవి కోసమే పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత స్వార్థం కోసం జాతిని అణగారిన వర్గాల యొక్క ఆశా జ్యోతిని లేదా అణగారిన వర్గాల యొక్క ఆశల్ని చంపేస్తున్నాడు. లేదు ఉప్మా కోసం, తాలింపు కోసం, లేదు ఇంకొక దాని కోసం అనేది మాత్రం ఈ వర్గాలు మాత్రం ముద్రగడ పద్మనాభం గారి మీద వ్యతిరేకంగా ఉన్నాయి. ఓటు ట్రాన్స్ఫర్ కరెక్ట్ గా జరిగే అవకాశం ఈ వారం రోజుల్లో కనిపిస్తుందా? తెలుగుదేశం పార్టీ ఓట్లు జనసేనకి, జనసేన ఓట్లు టీడీపీకి పడే అవకాశం కనబడుతుందా? ఖచ్చితంగా సార్. నేను నిజంగా స్మూత్ గా మన తుల్లో మీటింగ్ జరిగింది. తుల్లో మీటింగ్ కి నాకు తెలిసింది తెలుగుదేశం వాళ్ళు ఎవరు కూడా తోలలేదు సార్. రామకృష్ణ గారిని కానీ, లేదా టీవీ గారిని కానీ, లేదా తెలుగుదేశం చౌదరి గారిని కూడా చెప్పమంటే చెప్తారు. ఇంకా ఆఫ్లైన్ లో చెప్తారు, ఆన్లైన్ లో చెప్పలేకపోవచ్చు. కానీ తుల్లో తనీ వినిగని రీతిలో పవన్ కళ్యాణ్ గారు పోవడం కోసం వచ్చారు. తుల్లో జనసేనకి ఇన్ఛార్జ్ కూడా లేదు సార్. 10 సంవత్సరాల నుంచి కూడా ఒక నాయకుడు కూడా లేరు. కానీ పవన్ కళ్యాణ్ యొక్క చరిష్మా, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న నమ్మకం, పవన్ కళ్యాణ్ గారి అంత జనం వచ్చారంటే ఓటు ట్రాన్స్ఫర్ జరుగుతుందని చెప్పాలి సార్. ఓట్లుగా మారుతాయంటారు అవి ఖచ్చితంగా అంత. ఇప్పుడు సార్ ఓట్లు అన్ని మారక్కర్లా. మీకు నేను ఇందాకనే చెప్పా, తెలుగుదేశం ఓటు పర్సంటేజ్, జనసేన పార్టీ ఓటు పర్సంటేజ్, బీజేపీ ఉన్న ఓటు పర్సంటేజ్ కలిస్తే విన్ అయిపోతుంది సార్. జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకత కలిస్తే చాలు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సచిన్ గారు, మీ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు. చౌదరి గారు కంక్లూడ్ చేయండి సార్. ఏంటి రానున్న రోజుల్లో కూటమి ఎంతవరకు మీరు చెప్పినట్టుగా 160 కాకపోయినా మీరు ఒరిజినల్గా మాట్లాడండి. మీరు 160 అంటే మరీ ఎక్కువగా అనిపించట్లేదు చౌదరి గారు. ఎంతవరకు కరెక్ట్గా ఫామ్ చేసే అవకాశం ఉంది? లక్ష్మీనాథ్ గారు, రాష్ట్రంలో 3 పార్టీలు కలిసి 160 ఎందుకు గంటాపదంగా సాధించగలరని చెప్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న 170 ఏమైందో తెలియదు, మాట తత్వం మడవ తత్వం ఏమైందో తెలియదు, విశ్వసనీయత ఏమైందో తెలియదు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను రాత్రే అమరావతి నుంచి వచ్చాను. ఒక ఊర్లో ఓటు బ్యాలెన్స్ అంటే ఎలక్షన్ ఆఫీసర్ మా సమక్షంలో ఉద్యోగస్తులకు ఇచ్చిన ఓట్ బ్యాలెట్ జరిగింది. 1100 ఓట్లు పోలే, ఎంప్లాయీస్ వచ్చి ఓట్లు వేశారు సార్. 700 ఓట్లు కూటమికి పడ్డాయి, 300 ఓట్లు కాంగ్రెస్ పడ్డాయి. మీకు ఎలా తెలిసింది సార్? అది చెప్పి అక్కడ ఎంప్లాయీస్ చెప్పారు, మాకు ఎంప్లాయీస్ ఓపెన్ గా చెప్పారు ఇట్లా వేసాము మేము. ఎందుకంటే ఏమండి 300 ఓట్లు ఎవరికి వేసారు అడిగా. నేను వైసీపీకి వేసాను అనుకున్నా, లేదు కాంగ్రెస్కి వేసేవాడిని. సో ఏమైంది, కాంగ్రెస్ పార్టీలో ఉండాలంతా వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. వైఎస్ఆర్సీపీలో కాంగ్రెస్ పార్టీ పెట్టారు, సభ్యులుగా రావడంతో మొత్తం అటు వెళ్ళిపోయారు. అంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ పూర్తిగా కాంగ్రెస్ వైపు వెళ్ళిపోతా ఉంది. జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ ఓటింగ్ ప్లస్ అవుతా ఉంది, వైఎస్ఆర్సీపీ ఖాళీ అవుతా ఉంది. సో ఇక్కడ 160 ఎందుకు రాదు? ఇప్పుడు రాయలసీమలో 52 సీట్లు ఉన్నాయండి. 100% 4 నుంచి 7 సీట్లు మాత్రమే వైసీపీకి వచ్చే అవకాశం ఉంది. మీరు ఎంత కూటమికి వచ్చే అవకాశం ఉంది. కోస్తాంధ్రలోనే ఒక దగ్గర 10 నుంచి 20 సీట్లు బలంగా ఉన్నామని చెప్తున్నారు కదా సార్ వాళ్ళు. ఆంధ్ర రాష్ట్రంలో 20 నుంచి 20 సీట్లు కూడా రావు సార్. నాకు తెలిసి 15కే కన్ఫర్మ్ అవుతారు అనుకున్నా. ఆ 20 ఎందుకు అన్నానంటే, రేపు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ ఓట్లు ఉన్నాయి కదా, అవి కడపలో కానీ, లేదంటే మన నెల్లూరులో కానీ, కర్నూలులో కానీ కొంత రెడ్డి ఓటు బ్యాంక్ ఉంది. అది కానీ ప్లస్ మైనస్ అయితేనే పెడతాయి. ఎందుకంటే కాంగ్రెస్ ఓట్లు వరిలోకి వెళ్ళిపోతే వైసీపీ ఓట్లు 10 కన్ఫర్మ్ అయిపోతాయి. అవి ఎక్కడన్నా స్ప్లిట్ అయితేనే 20 దాకా పోతాయి. కానీ 100% 100% జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు. గెలిచిన తర్వాత బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఖాళీ అయిపోతుందో ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ కూడా ఖాళీ అయిపోతుంది. అట్టా కూడా సర్దుకుంటారు, నో డౌట్. మాట అడిగారు, నేను సమాధానం చెప్తున్నాను. చిరంజీవి గారికి 100% పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తారు, అనుమానం అక్కర్లేదు. ఆ నమ్మకం పూర్తిగా వాళ్ళు కూడా కలిగింది. 2 ముద్రగడ పద్మనాభ కానీ హరిరామరాజు గురించి మాట్లాడాలి. కాపు ద్రోహులే కానీ కాపు సంఘాలు వాడుకొని నాయకులు అయ్యారు, గొప్ప వాళ్ళు అయ్యారు, అంతేగాని కాపులకి న్యాయం చేయలేదు. హరిరామజోగి గారు నేను వీడియో వదిలేరు, కూటమికే ఓటేయమని చెప్పారు కదండి. వదలుతారు సార్, ఎందుకు వదలరు? వార్తలు పెడుతుంటే కాపు నాయకులు వదులుతారు. నాయకత్వం పోతా ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు విన్నారు, కొడుకు మాట ఇంట్లో కొడుకు వైసీపీలు చేరాడు, ఈయన కూతురేమో ఈయన వ్యతిరేకిస్తాను వైసీపీలు చేరేదానికి. ఇన్ని రోజులు నిద్రపోతున్నారు. 5 ఏళ్ళ 2 ఏళ్ళు పడుకున్నారు. ఏం చేస్తున్నారు? కాపులకి ఏమైనా చేశారు చెప్పండి. ఉన్న రిజర్వేషన్
స్థానిక సంస్థల్లో 16,000 పోస్టులు చేశాడు జగన్మోహన్ రెడ్డి, మాట్లాడా? కాపు రిజర్వేషన్ 4% తగ్గించాడు, మాట్లాడా? కాపు కార్పొరేషన్ మూసేశాడు, మాట్లాడా? కాపు బెస్ట్ స్కూల్ తీసేశాడు, విదేశీ విద్య తీసేశాడు, కాపు కార్పొరేషన్ 90% ఇస్తారు, లోన్లు పీకేశాడు, 15,000 కోట్ల రూపాయలు సంవత్సరాలకు కంక్లూడ్ చేయండి. ఇవాళ రూపాయి కూడా మరి దీని గురించి పద్మనాభం దుర్గయ్య ఎందుకు మాట్లాడలేదు? నిద్రపోతారు కుంభకర్ణ లాగా. కాపు నాయకులు చెప్తారు, కాపు ద్రోహులు వాళ్ళు వాళ్ళు చెప్పిన మాట ఎవరు వినరు. జనం మాట విన్నారు, పవన్ కళ్యాణ్ మాట విన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వైపు నడుస్తున్నారు. ఖచ్చితంగా కుటుంబం బలపడుతోంది, గెలుస్తారు అనుమానం అక్కర్లేదు. అందుకే 160+ కూటమికి ఓట్లు వస్తాయి. ఓకే చౌదరి గారు, కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి. మీరు రానున్న రోజుల్లో పిఠాపురంతో పాటు మీ 21 సీట్లో ఎన్ని సీట్లు గెలవబోతున్నారు ఏంటి? కంక్లూడ్ చేయండి ప్లీజ్ ఫాస్ట్. ఖచ్చితంగా 21 సీట్లలో కూడా భారీ మెజార్టీతో గెలవబోతున్నామండి. అలాగే మాకు 2 ఎంపీలు ఉన్నాయి, 2 ఎంపీలు కూడా ఖచ్చితంగా భారీ అఖండ మెజారిటీతో గెలవబోతున్నాం. ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు గెలుపు ఆల్రెడీ ఖరారు అయిపోయినట్టే. మేము మెజారిటీ ఎక్కడ తగ్గకుండా చేయడం కోసం 1,00,000 మెజారిటీ అని ఏదైతే అనుకున్నామో అది ఎక్కడ తగ్గకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మెజారిటీ తీసుకురావడానికి మా టీం అంతా కూడా వర్క్ చేస్తున్నారు. అలాగే వాళ్ళ ఎలక్షన్ ఇన్ఛార్జ్ గా ఇక్కడ తుని కాన్స్టిట్యున్సీ పార్టీ నన్ను పంపించడం జరిగిందండి. కానీ ఇక్కడ దాడిశెట్టి రాజా గారు ఎలాంటి అంటే ఎలక్షన్ కమిషన్ కూడా ఏం చేస్తుంది, నిద్రపోతుందా అన్నట్టుగానే ఉంది. ఇవాళ సాయి ధర్మతేజ్ గారి మీద అక్కడ పిఠాపురంలోని నియోజకవర్గంలో దాడి జరిగిందన్నారు. ఇవాళ మా బూత్ ఏజెంట్ల దగ్గర నుంచి ఇక్కడ చాలా మంది మీద దాడులు చేయడం కోసం దాడిశెట్టి రాజా గారి టీం అందరూ అనుచరులను అంతా కూడా పూర్తిగా కన్నేసి ఉన్నారు. కానీ దీన్ని అన్నింటినీ కూడా మేము ఖచ్చితంగా పటాపంచలు చేస్తాము. ఇవాళ మేము గుడ్ మార్నింగ్ జనసేన అనే కార్యక్రమాన్ని ఉదయం మార్నింగ్ 6:30కి మొదలు పెడతామండి. ఉపాధి హామీ కూలీల దగ్గరికి వెళ్ళి వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు, అమ్మ దాడిశెట్టి రాజా గారు పట్టు చేరిస్తారు ఇంటింటికి మాకు, కానీ పట్టు చేరి తీసుకున్నా సరే ఇవాళ గాజు క్లాస్ అది ఖచ్చితంగా ఓటేస్తామని చెప్తూ ఉన్నారు. అంటే ఒక సామాన్యులు కూడా అంతలాగా టచ్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ మాకు తగిన ఉదయ్ శ్రీనివాస్ గారు ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నారు, యనమల దివ్య గారు ఇక్కడ ఎమ్మెల్యేగా కండక్ట్ చేస్తున్నారు. ఇద్దరిని గెలిపించడం కోసం మేము ఇక్కడికి తుని కాన్స్టిట్యున్సీ రావడం జరిగింది. ఖచ్చితంగా మేమైతే మాత్రం అంటే ఎలక్షన్ కమిషన్ కూడా ఏం చేస్తాను, మేము 10 పాంప్లెట్లు ఎక్కువగా తీసుకెళ్తుంటేనే మాకు అన్ని చెక్కింగ్లు జరుగుతున్నాయి. మాకు ఇక్కడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గారు కార్ కూడా సీజ్ చేశారు. కానీ ఎలక్షన్ కమిషన్ దాడిశెట్టి రాజా గారు ఇంత విచ్చలవిడిగా పట్టు చీరల పంపిణీ చేస్తుంటే ఎలక్షన్ కమిషన్ కూడా ఏం చేస్తుంది అనేది మా క్వశ్చన్. కానీ ఎన్ని ఏళ్ళు డబ్బు బలంతో ఎంత పంచినా సరే కానీ పవన్ కళ్యాణ్ గారి వైపు ప్రజలు ఉన్నారు. ప్రజలు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి పార్టీకి మా కూటమి విజయానికే పనిచేస్తారు. ఖచ్చితంగా మా కూటమి అయితే మాత్రం ఘన విజయం సాధించబోతుంది. ఓకే, ధన్యవాదాలండి కృష్ణవేణి గారు వచ్చి జూమ్ కాల్ అందుబాటులో చర్చలో పాల్గొన్నందుకు. ధన్యవాదాలండి విఎస్ఆర్ చౌదరి గారు, అదేవిధంగా ధన్యవాదాలు అక్షర్ సత్యం గారు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజు రోజుకు మారిపోతూ ఉన్నాయి. ప్రతిరోజు కూడా ఎత్తులకు పై ఎత్తులతో జగన్ వర్సెస్ కూటమి అన్నట్టుగా ఉంది. వైఎస్ఆర్సీపీ ఎటువంటి పరిస్థితుల్లో మేము ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తామని ఎంత కాన్ఫిడెంట్గా ఉందో కూటమి కూడా అంతే కాన్ఫిడెంట్ కనబడుతుంది. ఇదన్నిటికీ కూడా మనకి తెలవాలి ఆన్సర్ అంటే మాత్రం జూన్ 4వ తేదీ తెలుస్తుంది. అదేవిధంగా పోలింగ్ డే రోజు కూడా కొంతవరకు క్లారిటీ వచ్చే అవగాహన ఉంది. మరి వీళ్ళ యొక్క భవితవ్యం ఏంటి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క చేతుల్లో